శ్రీమాత్రేనమ్మ. ఉత్తరాంధ్ర కలపలేనటువంటి శ్రీ పైడితల్లి వారు మా రాజనగర పాలనలో చెడుగుడిగా గత 5 సంవత్సరాల నుంచి ఉంది. అది బాగా శిథిలావస్థలో ఉండడం వల్ల ఎప్పుడు మేము పైడితల్లి ఉత్సవం జరిగేటప్పుడు పూజ తప్ప ఇప్పుడు నిత్యం పూజ జరిగేది కాదు. గుడి బాగా శిథిలావస్థలో ఉండడం వల్ల దాన్ని పునర్నిర్మాణం చేసి లాస్ట్ ఇయర్ ఆగస్టు 18 ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం అయింది. మళ్ళీ దీనికి వార్షికోత్సవం కింద మా కాలనీవాసులు అందరం కలిపి చేసుకుంటున్నాం. ఈ గుడి అంటే మాకు యాక్చువల్లీ రాజనగర పాలనలో 4,000 నుంచి 6,000 జనాభా మధ్యలో ఉంటారు. ఈ జనాభాకి ఎవరికి ఇక్కడ గుడి నిత్య పూజ జరిగే గుడి ఏమీ లేదు. నిత్య పూజ లేని ఊరైనా వీధైనా ఏదైనా అంటే నిత్య దీపం ఉన్న ఊరు, దీపం లేని ఊరు డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఏంటి ఇక్కడ నిత్య దీపం ఉండాలని నేను నిర్ణయించుకొని ఇది గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు కానీ కంటిన్యూ ఇక్కడ అంతా కాలనీవాసులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ గుడి ఉండడం జరిగింది. ఇప్పుడు అది వార్షికోత్సవంగా ఇప్పుడు ఘనంగా చేసుకోవడం జరిగింది. నిన్న ఊరేగింపు ఉత్సవం ఊరేగింపు జరిగింది. 108 కలశాలతో ఊరేగింపుగా వచ్చి ఈరోజు ఉదయం ఆ కలశాలతో అభిషేకం జరిగింది. ఆ కలశాలు తర్వాత చండీ హోమం జరిగింది. తర్వాత అన్నదానం జరిగింది. మళ్ళీ అందరికీ మన మహిళా భక్తులందరికీ తాంబూలం, పసుపు, కుంకుమ, జాకెట్, గాజులు, అరటిపళ్ళు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సారి కింద ఇప్పుడు సాయంత్రం ఉయ్యాల సేవ ఉంది. ఇది కూడా చాలా ఘనంగా ఉంటుంది. రేపు ఉదయం అమ్మవారి దర్శనం స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం కూడా పూజలు ఉన్నాయి. కాబట్టి అందరూ భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మన రాజనగర కాలనీ 28వ వార్డులో ఉన్న చదువుకుడి పైడితల్లి గుడిలోని వార్షికోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి 108 కలశాలతో భక్తజనం అంతా పాల్గొని కోలాటాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ చేసుకొని నిన్న పుణ్యవాసన కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాము. తర్వాత ఈరోజు ఉదయం అమ్మవారికి అభిషేకం చేసుకుని 108 కలశాలతో అభిషేకం చేసుకొని స్తపన తిరుమంజన చేసుకొని చండీ హోమము, తర్వాత భక్తజనులకు పసుపు కుంకాలు తాంబూలాలు ఇచ్చుకున్నాము. తర్వాత అన్న సమారాధన జరిగింది. ఇప్పుడు పౌలింపు సేవ, విశేష అర్చనలు కూడా ఉన్నాయి. శ్రీమాత్రే వైట్ బోర్డ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.